హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రావణ మాసంలో మహారాష్ట్ర ఎక్కువ స్పెషల్గా అయితే శివునికి పూజ చేస్తారు. నేను కూడా శివునికి పూజ చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను. చూడండి, శివునికి ఎంతో ఇష్టమైన ఈ బేల్పత్రి మాకైతే సిటీలో దొరకడం చాలా కష్టం. పల్లెటూరులో అయితే ఎక్కడంటే అక్కడ చెట్లు ఉంటాయి, దొరికేస్తుంది. మాకైతే దొరకలేదు. మార్కెట్లో మొత్తం తిరగగా అంత దొరికింది. అందులోకి పురుగు ముట్టని ఆకు, తెగని ఆకు అయితే మంచి ఆకునైతే తీసుకోవాలి. మంచి ఆకు అయితే తీసుకుంటేనే శివునికి ఎక్కుతుంది. మళ్ళా నేనైతే నా చేత్తోని నేను పత్తి వస్త్రం చేసి వేస్తా అని మొక్కుకున్న దేవునికి. 108 వస్త్రం పత్తి వస్త్రం అయితే చేస్తానని మొక్కుకున్నా. ఫస్ట్ టైం చేయడం. దానికైతే నేను కొంచెం పాలు తీసుకున్నా, అందులో కొంచెం ఈ బుద్ధి తీసుకున్నా. పత్తి తీసుకొని అందులోకించి కొంచెం లాగుతూ పాల తడి అయితే పెట్టుకుంటూ కొంచెం లాక్కుంటూ అట్లా 108 అయితే వస్త్రాలు చేసుకున్నా. చూడండి ఎలా వచ్చిందో. నేనైతే ఫస్ట్ టైం చేశాను. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శివునికి ఇది కూడా చాలా ఇష్టం అంట. శ్రావణ మాసంలో స్పెషల్గా అయితే పత్తి వస్త్రము, బేల్పత్రి, దోత్రే పువ్వు, దోత్రేగా పండు అలాంటివి చాలా ఎక్కిస్తారు. మొత్తానికైతే వస్త్రం అయితే నాకు చక్కగానే వచ్చింది. రాదని అనుకున్నా కానీ వచ్చింది. చూడండి, ఏదో దేవుని భక్తి మీద నేను అలా చేశాను. వస్తుందో రాదో అని వచ్చింది, మంచిగానే వచ్చింది. చూడండి ఎలా చేశానో. కొత్తగా చేసే వాళ్ళైతే పాల తడితోనైతే చేసుకోండి, ఎంత మంచిగా వస్తుందో. చూడండి, శివునికి అయితే ఎంతో ఇష్టం అంట. ఒక 108 వస్త్రానైతే కంప్లీట్ చేసా. దేవుడా, ఎంత కష్టమో. ఈజీ అనుకున్నా కానీ ఫుల్ కష్టం. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శివయ్య పూజనైతే చేసేసుకుందాం. పీటనైతే పెట్టుకున్నా. దాని మీద నేనైతే ఒక జాకెట్ పీస్ అయితే వేసాను. శివయ్యకు వస్త్రంలా జాకెట్ పీస్ వేసేసి మంచిగా ఇప్పుడు శివలింగాన్ని తీసుకొని శివలింగానికైతే మనం అభిషేకం చేసుకుందాం. పాలాభిషేకం చేస్తున్నాను నేను. కొందరు అది పంచామృత అభిషేకం కూడా చేస్తారు. నేను పాలాభిషేకం చేస్తున్నాను. ఓం నమః శివాయ అంటూ పాలాభిషేకం చేయాలి. పాలాభిషేకం అయిన తర్వాత
శివలింగాన్ని అయితే మంచిగా కడుక్కోవాలా. శుద్ధమైన నీటితోని నీళ్ళ అభిషేకం చేసుకోవాలి. మంచి నీళ్ళు తీసుకొని అభిషేకం అయితే చేసుకోవాలి. ఇప్పుడు శివయ్య కొడుకు గణపతి వినాయకునికి పూజ చేస్తున్నా. ఒక మామిడి ఆకు పెట్టాను. మామిడి ఆకు లేకపోతే తమలాకైనా పెట్టుకోవచ్చు. నేనైతే నాకు మామిడి ఆకు ఉండే కాబట్టి మామిడి ఆకు పెట్టాను. దానిపైన వినాయక విగ్రహం పెట్టుకోవాలి. దీపారాధన చేసుకోవాలి. దీపం పెట్టేసి నేనైతే దీపారాధన చేసుకొని వినాయకుని పూజ అయితే చేశాను. ఇంకా వినాయక పూజ అయితే అయిపోయింది. మనం అభిషేకం చేసి పెట్టుకున్న శివలింగాన్ని ఒక ప్లేట్లో, నేనైతే ఇత్తడి ప్లేట్లో అయితే పూజ చేసే ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. దానికి శివయ్యకి ఎంతో ఇష్టమైన రుద్రాక్ష మాలనైతే వేశాను. అలాగే నేను చేసి పెట్టుకున్న 108 పత్తి వస్త్రహారాన్ని అయితే వేస్తున్నాను. ఓం నమః శివాయ అనుకుంటూ వేస్తున్నాను, జపం చేస్తూ. ఏం చేసినా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నేను ఓం నమః శివాయ అంటూ జపం చేయాలి. ఈ పండు కనిపిస్తుంది కదా, ఈ పండుకైతే మేము దోత్రే పండు అని అంటాము. అలాగే పువ్వు కూడా ఉంటుంది. శివునికి ఎంతో ఇష్టమంట. స్పెషల్గా అయితే శివుని కోసం అయితే ఇది ఎక్కిస్తారు. మేమైతే మా ప్లాట్లో దొరికిందని తీసుకొచ్చాము. దోత్రే పండు, అలాగే దోత్రే పువ్వు, అదిగో ఇదే దోత్రే పువ్వు. దీనికి తెలుగులో ఏమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. మేమైతే ఇక్కడ దోత్రే గడ్డ, దోత్రే పువ్వు అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఓం నమః శివాయ అంటూ జపం చేస్తూ శివునికి ఎంతో ఇష్టమైన బేల్పత్రిని అయితే వాయనం చేయాలి. చూడండి, అది ఆకు సీదా వైపు ఉన్నది శివలింగం మీద పెట్టాలి. చూడండి, ఓం నమః శివాయ అంటూ ఒక్కొక్క బేల్పత్రిని వాయనం చేయాలి. నేనైతే 108 బేల్పత్రి ఆకులనైతే తీసుకున్నాను. ఓం నమః శివాయ అంటూ జపం చేస్తూ ఒక్కొక్క ఆకునైతే పెట్టుకుంటూ నేను పూజ చేస్తున్నాను.
ప్రతి సోమవారం శ్రావణ మాసంలో వచ్చిన సోమవారం ఈసారి అయితే 4 సోమవారాలు అయితే వచ్చాయి. మొదటి సోమవారం శివమోటు బియ్యం. 4 సోమవారాలలో ఒక్కొక్క విధంగా శివమోటు ఉంటుంది. ఈసారి మొదటిసారి అయితే శివమోటు బియ్యంతో వచ్చింది. బియ్యం నేను 3 సార్లు శివమోటు అయితే ఇస్తున్నాను. మనసులో కోరిక కోరుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూ. వట్టి శివమోటు అయితే వేయద్దు, మీదికి కొన్ని నీళ్ళ ధార ఇడుచుకుంటూ బియ్యం అయితే కింద వేయాలి 3 సార్లు. పిడికెడు బియ్యం వేసుకొని శివలింగం మీద వెయ్యాలి. దాన్ని మేమైతే ఇక్కడ శివమోటు అని అంటాము. దాంట్లో వట్టి బియ్యం అయితే విడద్దు, కొన్ని మీదికని నీళ్ళధారతో ఇంకో చేత్తో నీళ్ళధార ఇడుచుకుంటూ బియ్యం విడాలి 3 సార్లు. అలాగే దేవునికి ప్రసాదం మన దగ్గర ఏది ఉంటే అది పెట్టాలి. స్పెషల్గా అదే పెట్టాలా అనేసి ఏముండదు. చూడండి, నేనైతే బనానా తెచ్చాను, ప్రసాదానికి బనానం పెట్టాను. దేవుడికి చూపిస్తున్నాను ప్రసాదం. వట్టి ప్రసాదం పెట్టద్దు, దాంతోపాటు కొన్ని నీళ్ళు పెట్టాలా, అయితేనే దేవునికి ఆ ప్రసాదం అనేది నచ్చుతుంది. వట్టి ప్రసాదం పెట్టేసి నీళ్ళు పెట్టకుంటే ఆ దేవుడు ప్రసాదాన్ని ఎంగిలి చెయ్యడు. నీళ్ళు కూడా పెడితే ఎంగిలి చేస్తాడంట. అయితే ఇంకా ఏం లేదు, ధూపం చూపించాలి. ధూపం చూపించిన తర్వాత హారతిని అయితే చేసేయాలి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఓం నమః శివాయ అనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.